అయితే ఒకటి అంటే ఒక రోజు ముందు పిలవడం వల్ల ఇది అవమానకరంగా భావించి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదని కొంతమంది వాదన. దానిపై మీరు ఇచ్చే విశ్లేషణ ఏంటి? అంటే ఇది ఇది హడావుడి షెడ్యూల్ ఏం కాదండి, బిఫోర్ అవును, షెడ్యూలే. బిఫోర్ ఎందుకంటే అంత షెడ్యూల్. పెద్ద సభ కండక్ట్ చేయాలంటే ఆయన అవును, షెడ్యూల్, ఈయన వన్ డే షెడ్యూల్. బిఫోరే ఈయన పిలిచారనేది ప్రధానంగా అవమానించినట్టే అంటున్నారు కొంతమంది. అదేనండి అవమానించినట్టు. అంటే ఏమండి, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ గారిని అడగకుండా, లేకపోతే చంద్రబాబు గారు చెప్పకుండా, ఆయన అటు ఈయన ఇటు పోరండి. ఈ 2019లో ఈ డ్రామాలు మేము బానే చూసామండి. ఓకే. ఆయన 4 తిట్టడం, ఈయన 4 తిట్టించుకోవడం. మేమందరం ముందుకెళ్ళి మా పవన్ కళ్యాణ్ గారిని అంటావా? మా పవన్ కళ్యాణ్ గారిని పక్కన పడేస్తావా? అరెరెరే! పవన్ కళ్యాణ్ గారిని ఎవ్వరు పక్కన పడేయరండి. అది కూడా ఒక ఒక సినిమా డ్రామా. ఒక సినిమా డ్రామా. నువ్వు కొంత దూరంగా ఉండు. మీ వాళ్ళకి దగ్గరగా ఉండు. అవసరమైతే మీ రైట్. వాళ్ళతో నన్ను తిట్టిచ్చు. తప్పులేదు. కానీ మీ వాళ్ళకి నువ్వు దగ్గరగా ఉండు. మీ వాళ్ళు లేకపోతే నువ్వు లేవు. మీ వాళ్ళు నిన్ను నమ్మకపోతే నువ్వు దేనికి పనికిరావు. నెత్తిన రూపాయి పెడితే పావులాగి పనికిరావు. మీ వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు. మీ వాళ్ళతో ఉన్నట్టుగా నటించు. అవసరమైతే మీ వాళ్ళ ముందు నన్ను తిట్టు. మీ వాళ్ళతో కూడా తిట్టిచ్చు. మీ వాళ్ళతో కూడా తిట్టిచ్చు. చంద్రబాబు ఎలా చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపిస్తాడు. ఇదే పవన్ కళ్యాణ్ వ్యూహం. పవన్ కళ్యాణ్ వ్యూహం ఎక్కడదండి? 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఎక్కడది? చంద్రబాబు గారు పావుని ఇటు కదిపితే ఇటు, అటు కదిపితే అటు. నువ్వు కొంత బయటికి రా, నువ్వు మళ్ళీ లోపలికి రా. ఓటును చీలనివ్వను అన్నాడు. అక్కడ ఎక్కడనండి, అక్కడ మన ఎన్టీఆర్ కదా కదా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిన్ను మోకరిల్లిస్తానన్నాడు. తర్వాత వెంటనే స్టాండ్ మారిపోయి ఇప్పటం సభలో ఓటును చీలనివ్వనన్నాడు. అంటే మమ్మల్ని మమ్మల్ని పిచ్చోళ్ళని చేసేస్తున్నారండి. అయ్యయ్యో! ఆయనకు అవమానం అనిపోయి మేము బాధపడిపోవాలి. ఆయనకు అవమానం కాదండి. ఒక సినిమాలో విలన్ ఉంటాడు. "ఏమిరా ఇంత పొడుగు అంత ఎత్తునుంటావు, పొద్దుగూకులు కొట్టించుకుంటావేంట్రా" అంటే, "అరె నేను కొట్టించుకోవడానికే పేమెంట్ తీసుకున్నాను స్వామి. నేను కొట్టించుకోవడానికి పేమెంట్ తీసుకున్నప్పుడు నేను కొట్టించుకోకుండా నేను ఎదురు తిరిగి మాట్లాడితే అది అయ్యేది కాదు. నాకు పేమెంట్ 4 దెబ్బలు తినుకోవడానికే పేమెంట్. అందుకని నేను బాహుబలిలా ఉన్నా నా క్యారెక్టర్ విలనే. నేను విలనే" అని బల్లాలు విలన్ అయిపోతాడు. బాహుబలి హీరో అయిపోతాడు. సో ఇటువంటి పరిస్థితిలో ఇది ఒక కొత్త డ్రామానండి. ఆయన ఎవరు తగ్గించరు. ఆయన ఆయన తనను తాను తగ్గించుకొనుడి లోకేష్‌ని హెచ్చింపబడేలాగా చేస్తుంటారండి. సో ఇది అంటే పవన్ కళ్యాణ్ గారిని నమ్మేలాగా నన్ను నమ్మండి. వాళ్ళు మిమ్మల్ని అవమానపరుస్తున్నారు. జనసేన క్యాడర్‌ని పక్కన పెడుతున్నారని నేను కూడా వాళ్ళని పక్కన పెడుతున్నాను. అందుకే నేను క్యాబినెట్‌కెళ్ళలేదు. అందుకే నేను అమరావతి మీటింగ్‌కెళ్ళలేదు. అమరావతి మొత్తం వాళ్ళే. అందుకే నేను దూరం పెడుతున్నాను. నేను మీతోనే ఉంటాను. అయ్యా నువ్వు మాతో ఉండొద్దు. నువ్వు వారితోనే ఉండు. ఈ కొత్త డ్రామాలేంటో మాకైతే అర్థం కావట్లేదు సార్. సార్, ఇంకొక విషయము ఇటీవల జరిగింది. ముఖ్యంగా నిన్న మొన్నటి నుంచి వార్తల్లో ఉంది. ముఖ్యంగా గౌతమ్ అదానీపై అమెరికా ఫెడరల్ కోర్టు కేసు కొట్టివేసి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఒప్పందం ఏదైతే వైఎస్ జగన్ హయాంలో జరిగిందనే ఆరోపణలు వచ్చాయో దానికి సంబంధించినటువంటి అమెరికాలో కేసులు నమోదయ్యాయి. అమెరికా కోర్టు దాన్ని కొట్టివేసి ఇటీవల అదానికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. కానీ ఇదే కేసుకు సంబంధించి వైఎస్ జగన్ ఏకంగా 1700 కోట్ల ముడుపులు తీసుకున్నారని, తర్వాత పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగించాయి తెలుగుదేశం అనుకో, తర్వాత తెలుగుదేశాన్ని అనుకూల మీడియా కూడా. సో ఇప్పుడు ఆ కేసుని ఏకంగా క్లీన్ చిట్ ఇచ్చేసి ఆధారాలన్నీ ఫేక్, ఇదంతా క్లీన్ చిట్ అని చెప్పి ఇచ్చేసినటువంటి పరిస్థితి అమెరికా ఫెడరల్ కోర్టు. మరి ఇప్పుడు అప్పుడు దుష్ప్రచారం చేసినటువంటి తెలుగుదేశం అనుకో గాని, తెలుగుదేశం అనుకూల మీడియా గాని ఏం సమాధానం చెప్తుందంటే ఏం చెప్తారు? అమెరికా ఫెడరల్ కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ కి అమెరికాకి సంబంధించిన అధ్యక్షుని కూడా ప్రభావితం చేసేసినాడు. ఆయన్ని కూడా కొనేసినాడు అని అనొచ్చు. ఎందుకంటే అమెరికా ఫెడరల్ కోర్ట్ ఇచ్చే జడ్జిమెంట్ వరకు పుకార్లు పుట్టించారు. ఈ రోజు ఆ మాట అనలేక అమెరికా అధ్యక్షుడిని అట్లా కొంటాడులేవయ్యా, మరి నోటికి అడ్డు అదుపు లేదా, అబద్ధానికి అడ్డు అదుపు లేదా అంటారు చూడండి. అట్లా మింగలేక కక్కలేక మొన్న మధ్య వరకు మీకు తెలుసు కదండి, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎన్నిసార్లు అదేంటది చిన్న ఆయన నరికినాడని ఆయన చెప్పేవాడు, మాలాంటి వాళ్ళతో చెప్పించేవాడు. జడ్జిమెంట్ వచ్చే వరకు అందరూ మాట్లాడేవాళ్ళం కదా. జడ్జిమెంట్ వచ్చాక నోరు మూసుకొని ఉండాలా. కోర్టు విషయాల గురించి చెప్పే నేను కోర్టు జడ్జిమెంట్ ఇచ్చాక ఆగిపోయా. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చాక కూడా తల్లి చెల్లి గొడ్డలి అని మాట్లాడే వారిని ఏమనాలండి? అక్కడ అక్కడ చట్ట ఇప్పుడు వాళ్ళు అలా చేసినారు, వీళ్ళు అలా చేసినారు. అప్పుడు పెద్ద పెద్ద కోర్టులు చెప్పినాయి వాళ్ళు అలా చేయలేదు. అప్పుడు నాగాలిగా. అప్పుడు కూడా ఆగరండి. అప్పుడు కూడా ఆగరు. ఇంకా ముడుపులు తీసుకున్నారు, అక్రమాస్తుల కేసులు. అరే రే సోనియా గాంధీ గారిని ఎదిరించినారని, నన్ను ఎదిరించి ఎలా నిలబడతావు అంటూ పీకల లోతున ముంచేసినా సరే, అధపాతాళానికి వెళ్ళిపోయినా సరే, అగాధంలోంచి కూడా బయటికి వచ్చి తనని తాను నిరూపించుకొని ఒంటరి పోరాటం చేసి తన ఎమ్మెల్యేల్ని బలపరుచుకొని తన పార్టీని బలపరుచుకొని 151 సీట్లు ఏకదం ఏ సెంట్రల్ తో సపోర్ట్ లేకుండా
ఒక్కడే ఒంటరిగా తన బల ప్రభావాన్ని చూపించుకున్నాడు, తన బలాన్ని తను నిరూపించుకున్నాడు. ఇటువంటి వ్యక్తి మీద అమెరికా అధ్యక్షుడు లేకపోతే అక్కడ ముడుపులు తీసుకున్నాడు, ఇక్కడ అక్రమాసులు తీసుకున్నాడు, లేకపోతే వివేకానంద చిన్నాయన నరికేసినాడు. ఏమయ్యా, వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్నాయన నరికేసినోడు నిన్ను బతకనిస్తాడా? నిన్ను బతకనిస్తాడా? అతను కనుక అది నరికి ఉంటే కత్తి ఎత్తిన వాడు కత్తి దించుతాడా? తాత, ఎవరైతే మా తాతని చంపిన వాడిని ఇంకా తిరుగుతున్నాడు నా కళ్ళ ముందే, టీడీపీ పార్టీలో ఒక పదవి అధిరోహిస్తున్నాడు. నేను ఏ రోజన్నా చెయ్యేసినానా? ఏ రోజన్నా తప్పుగా మాట్లాడినానా? నేను రాజశేఖర రెడ్డి కొడుకుని, నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకుని. ఆయన వైద్యంలో తీసుకొచ్చాడు ప్రణాళికలో, నేను విద్యలో తీసుకొచ్చా. ఇది మా ప్రతిపాదన. రాజారెడ్డి గారి మనవణ్ణి కాదు, రాజశేఖర రెడ్డి గారి కొడుకునని పలుమార్లు చెప్పినా తల్లి చెల్లి గొడ్డలి అంటే ఇంతవరకు గొడ్డల్నే పట్టుకోలేనటువంటి సిబిఐ, సిఐడి, సిట్లు ఈ రోజు ఆయన గురించి మాట్లాడే స్థాయి అండి. గొడ్డలు 29కి దొరికింది అనుకోండి, అప్పుడు సిబిఐ పట్టుకుంటుందా? మళ్ళీ గొడ్డలు ఎక్కడ వాడతారండి? ఎక్కడ వాడారండి? ఆ మహాన్యూస్ వంశీ గారు అయితే కత్తిపోట్లు తీసి చొక్కాలు ఇప్పించి కత్తిపోట్లు చూపించేస్తున్నారు. అయ్యో మీరు జాగ్రత్తగా ఉండండి, రేపు ఏమైనా జరిగిద్దండి. ఏమీ జరగదండి, ఆయన చాలా మంచివాడు. మీరు అలా కళ్ళ ముందు తిరుగుతూ ఉండాల. రాయలసీమ అంటే రతనాల సీమ అవ్వాలి, కానీ రక్తసీమగా మారనివ్వను. తాతల చరిత్రలు పక్కన పెట్టి ఎదుగుదలకి ముందుకెళ్ళాలి, అభివృద్ధి పదంలో ఉండాలి, చదువుల్లో రతనాల సీమగా ఉండాలి, విద్యా విధానంలో మార్పు రావాలని పులివెందుల్లో అద్భుతమైన ఒక రాజ్పుట్ కోటలాగా ఉండేటటువంటి మెడికల్ కాలేజ్ నిర్మించినారు. కుప్పంలో వాటర్ ప్రాజెక్ట్ ఈయన ఇచ్చినాడు. సో ఒక సంస్థాగత సంస్కరణలో అవతల వ్యక్తి తీసుకుంటే ఆ వ్యక్తి మీద ఏం బురదలు చల్లాలో లేక ఆ కేసుల్లో ఉన్నాడు, ఈ కేసుల్లో ఉన్నాడు. ఏమయ్యా, ఆ కేసుల్లో ఈ కేసుల్లో ఉంటే చూడడానికి న్యాయస్థానాలు ఉన్నాయిగా. తప్పు చేస్తే జడ్జిమెంట్లు ఇచ్చి జడ్జి గారు అరెస్ట్ చేపిస్తారు కదా. తమరేం చేయాలా? పరిపాలన చేయాలా. అవతల వాడు పలానా దాంట్లో సచివాలయంలోనూ సెక్రటేరియట్ లోనూ ఇలా జరిగిందని ఇవన్నీ చెప్పాలి కదండి. వచ్చి రాగానే ప్రకాశం బ్యారేజ్ కంట 4 పడవలు ఢీ కొట్టినాయి అంట. ఆ పడవలు వైసీపీ అంట, అవి బ్యారేజ్ ని కుప్పగూల్చేలా చేసినాయి అంట. అది ఎంత పెద్ద కేసు తెలుసా? అది ఒక పెద్ద రాజద్రోహం లాంటి కేసు. అది ఒక ప్రకాశం బ్యారేజీ పడగొట్టాలని పకడ్బందీగా అనుకొని ఉంటే దాని వల్ల జరిగే నష్టానికి ఆ పడవల ఓనర్లు, ఆ పడవల పార్టీలు పూర్తిగా భూస్థాపితం అయిపోయేవి. మీరు బయటకు తీసుకురాగలరా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆ పడవలకి వైసీపీ రంగులు వేసేసి బురద చల్లుతారా? మదనపల్లిలో ఫైల్స్ తగలబడిపోయినాయి అంట. అరే, మీరు పరిపాలన చేయడానికి వచ్చారు, ఇప్పుడు కూడా అవతల వాడి మీద అవాక్కులు చవాక్కులు పేలకపోతే అవతల వాడిని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేయొచ్చుగా. తీసుకోలేం మరి, నోటీసులు కూడా ఇవ్వలేం మరి, ఊరుకోరు మరి సెంట్రల్. సో దయచేసి ఇటువంటి దాంట్లో ప్రతిపక్షంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను అంటూ పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజు తెర మీదకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. మేము ఇక ప్రభుత్వంతో కలిసి పనిచేయడం కష్టంగా భావించి ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రధాన ప్రతిపక్షం లాగా నిలబడతాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చే అవకాశాలే ఉండవండి. సో బాలినేని గారు వైసీపీలోకి వస్తారా? రానిచ్చే అవకాశం లేవు కదా. అక్కడ ఆల్రెడీ వైసీపీలో దృఢంగా ఉండే నాయకుడిని ఇన్ఛార్జ్ కూడా వేసేసినారు. మళ్ళీ ఇలాంటి కొత్త డ్రామాలు వేస్తారేమోనని. సో ఇప్పుడు ఆయన బయటికి రాలేడు. మరి కూటమిలో ఉన్నప్పుడు కూటమి ధర్మాన్ని కాపాడాలి కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పకుండా, పవన్ కళ్యాణ్ గారి తెలియకుండా ఇలాంటి స్టేట్మెంట్లు బాలినేని గారు గాని అక్కడుండే మరొకరు గాని ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఏంటిది? పవన్ కళ్యాణ్ గారు మంచోరు, పవన్ కళ్యాణ్ గారు మంచి మనసు, చంద్రబాబు గారు మంచోళ్ళు కాదు, మనల్ని జనసేన ఎదగనీయకుండా చేస్తుంది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ పాపం ఎదిగిద్దామని చూస్తున్నారు అని. రే మన బంగారం మంచిదైతే అవతల వస్తారా ఏంటి కొత్త డ్రామాలు? జనసేన అణగారిపోయింది ప్రభుత్వం వచ్చాకే. సెకండ్ డేనే 2.5 సంవత్సరాలు దాటిపోయాక ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నట్టుగా పోలీసులు ఎవరేసుకుంటారండి? ఎస్పీ ఒక వ్యక్తిని సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యే మళ్ళీ వెంటనే రీషెడ్యూల్ గా తీసుకున్నారట. ఏ ఎమ్మెల్యే వేస్తే ఆ పోలీసులు వేయించుకుంటారు కదండి. ఈ రోజు దామంచర్ల శత్రువు అయిపోయాడా? దామంచర్ల శత్రువు అయిపోయాడు, బాలినేని మిత్రుడు అయిపోయారు. వీళ్ళిద్దరి మధ్యలో ఆయన ఎవరండి? రియాజ్ గారు, ప్రజారాజ్యం నుంచి ఆ జెండా మూసినోడు. ఆయన పరిస్థితి ఏంటి? ఏమంటే ఇలాంటివి ఏమన్నా ఉంటే కొలుకుపూడి శ్రీనివాస్ గారికి, ఎంపీ గారికి గొడవ అయింది. అప్పుడు ఏం చేసినారు? ఒక కమిటీ వేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిచ్చారు. మరి ఇక్కడ ఎప్పటి నుంచో ఈ గొడవ జరుగుతుంటే దామంచర్లని, బాలినేని గారిని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడివ్వకుండా పొద్దుగూకులు మీడియా డైవర్షన్ లాగా అప్పుడప్పుడు వాళ్ళు తెర మీదకి వస్తారండి. ఎప్పుడు వస్తారు? లాకప్ డెత్ కేసు సాయి కృష్ణది ఉదంతం వెలుగులోకి వస్తూ కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చడానికి ఈ షెడ్యూల్ బయటకు వచ్చేస్తుంది. వీళ్ళు మాట్లాడుకున్నది మీడియాలో కనపడుతుంది. పాపం లాకప్ డెత్ చేసేసినాడండి, అది తెలీదు. మొన్న మధ్య తప్ప తాగి ఒక మహిళను గుద్దేసినాడు కదా, అది తెలీదు. ఒక మహిళకి జరిగిన అన్యాయం గురించి, సుగాలి ప్రీతి తల్లి గురించి
నువ్వు రెడ్డి కులం కదా, నువ్వు అది కదా, నువ్వు డబ్బు మనిషివి, నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి అని బూతులు తిట్టారు. టీడీపీ సోషల్ మీడియానా, జనసేన సోషల్ మీడియానా? అప్పుడు ఏమన్నా ఖండించండి మహిళ గురించి. అంటే బిడ్డ చనిపోయిన తల్లి గురించి మాట్లాడకూడదు అని ఎవరన్నా వీర మహిళలు బయటకు వచ్చి అన్నారా? మేము కూడా తల్లులమేనండి, బాధలు అంటారండి, వాళ్ళని బూతులు తిట్టకండి అని అన్నారా? ఈ రోజు మా మీద సోషల్ మీడియా టీడీపీ దాడి చేస్తుంది, మమ్మల్ని కాపాడండి, మా ఆవేదన అర్థం చేసుకోండి, మేము కూటమి ధర్మాన్ని కాపాడలేని పరిస్థితిలో ఉన్నాం, అయినా మేము మాత్రం మీ వెంటే ఉంటాం. ఈ స్టేట్మెంట్లు ఎలా ఉన్నాయండి? ఎవరో చెప్పించినట్లేదు, ఇదంతా ప్రీ ప్లానెడ్ గా లేదండి? అంత ధైర్యం ఉందా వాళ్ళకి? కూటమికి విఘాత పరిచేంత ధైర్యం ఉందా? ఏంటి కొత్త డ్రామా? జన సైనికులకి ఏదో ఊపిరి పోస్తున్నట్టుగా మళ్ళీ ఆయన దగ్గర తీసుకుంటాడని ఒక నమ్మకాన్ని కల్పించే విధంగా 14న కొత్త కొత్త ఇన్ఛార్జీలు వేస్తున్నారట. దాంట్లో ఏమైనా అవకతవకలు వస్తే ఇది కూడా చంద్రబాబు గారే చేశారని చెప్పడానికి ఏమన్నా కొత్త డ్రామా తెరలేపుతున్నారా? రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు, లేకపోతే ఆక్వా రైతులు, లేకపోతే పొగాకు రైతులు, మామిడి రైతులు అందరూ ఇబ్బంది పడిపోతున్నారు. లాండ్ ఆర్డర్ అస్తవ్యస్తం అయిపోయింది. మహిళలకి రక్షణ లేదు. దిశ చట్టాలు లాంటివి ఎత్తేస్తున్నారు. కొత్తగా మీ ఇంటి చట్టాలని చుట్టాలుగా తీసుకొస్తున్నారు. మీ వాళ్ళకి చుట్టాలు, మాకైతే చట్టాలు లాగా పనిచేస్తున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర సమస్యల గురించి ప్రశ్నించకుండా నన్ను సోషల్ మీడియాలో పెట్టినారు, నన్ను డిగ్రేడ్ చేస్తున్నారు, మాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఈ పిచ్చి మాట్లాపి రాష్ట్ర సమస్యల గురించి ప్రశ్నించాలని ప్రతి నాయకుడికి, ప్రతి నాయకురాలికి నా తరపున ఆవేదన అండి.